రాజేష్ గారు, అసలు అంటే కల్వకుంట్ల కవిత మీద వచ్చినటువంటి కేసు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు అసలు కవిత మీద వచ్చినటువంటి ఆరోపణలు తెలంగాణ జనం నమ్మారా? తెలంగాణ జనం ఓట్లు వేసేటప్పుడు అదేమన్నా ప్రభావితంగా అనిపించిందని భావిస్తున్నారా? ఇప్పుడు అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏ ఎలక్షన్స్ ముందైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో ఇలాంటి అలిగేషన్స్ రావడము, ఎస్పెషల్లీ మన రాజ్యాంగము ద్వంద్వ ప్రభుత్వం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్లో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఆధారాలు, ఇలాంటి ఆరోపణలు ప్లస్ తమకున్న అస్త్రాలు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి ఏసీబీ, సిఐడి, ఓకే, స్టేట్ విజిలెన్స్ కమిషను, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి ఆధీనంలో సిబిఐ, ఈడీ, డిఓపిటి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ రాజకీయ పరిణామాల్లో అయినా ఇలాంటి ఆరోపణలు రావడం సర్వసాధారణం. ఈ ఎక్స్పెషల్గా ఇప్పుడు మనం నాట్ ఓన్లీ కవితగా కాకుండా మన ఏపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. 100% ఇలాంటి కవిత యొక్క లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో 100%కి 100% ప్రభావితం చూపిందని చెప్పొచ్చు.